శ్రావణ మాసం అంటే హిందూ ధర్మంలో ఒక పవిత్రమైన కాలం. ఈ సమయంలో వినాయక చవితి, రక్షాబంధన్, వరలక్ష్మి వ్రతం వంటి పూజలు జరుపుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధగా పాటించడం ఒక సాంప్రదాయం. ఈ వ్రతం శుక్రవారం నాడు లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఆరాధన చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ పూజా లక్ష్యాన్ని మరచి ఆడంబరాల వైపు ఎక్కువ దృష్టి పెట్టడం ఒక ఆందోళనకరమైన అంశంగా మారిందని దాని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో మన పూర్వీకులు వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి, వినయం, నిరాడంబరతో చేసేవారు. ఉదయం స్నానం చేసిన తరువాత పసుపు కుంకుమలతో అమ్మవారిని అలంకరించేవారు. పసుపు కొమ్మును 9 దారాలు కట్టి ఆ లక్ష్మీదేవిని సూచిస్తూ ఆమె యొక్క మెడలో అలంకరించేవారు. అమ్మ, నీవే మా దిక్కు, మా ఆశ్రమం, మా రక్ష మనసారా ప్రార్థన చేసేవారు. ఒకే ఒక సాదాసీదా వంటను నైవేద్యంగా పెట్టి స్తోత్రాలు, శ్లోకాలతో పూజ చేసి చివరిగా వ్రతకథను నలుగురికి వినిపించేవారు. ఇందులో భక్తి, నిబద్ధత, సంస్కారం అన్నీ ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో ఈ పూజా రూపం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు పట్టు చీరలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల వంటలు, 10 రకాల నైవేద్యాలు, ప్రత్యేక బహుమతులు వంటి వాటిని ప్రధానంగా చూస్తున్నారు. ఇంటికి వచ్చే ఆడవాళ్ళ కోసం చీరలు, జాకెట్లు, బహుమతులు ఇవ్వడం అనేది సామాజిక ఆచారంగా మారిపోయింది. ఇది పూజ కన్నా ప్రదర్శనగా మారుతుంది. ఈ ఆడంబరాల మధ్య అసలు లక్ష్యమైన లక్ష్మీదేవి అనుగ్రహం కోరడం, ఆమె యొక్క భక్తిని పెంపొందించుకోవడం వంటివి విస్మరించబడుతున్నాయి. ఇలాంటి పరిణామాలపై శ్రీ కాలభైరవ పీఠాధిపతి గణేష్ గురువు గారు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. వరలక్ష్మి వ్రతం అనేది భక్తితో, నిరాడంబరతో చేయవలసిన పూజ అని, ఈ పూజలో ఆడంబరాల కన్నా ఆధ్యాత్మిక ముఖ్యమని ఆయన తెలిపారు. నేడు పూజ పేరుతో షో ఆఫ్కు వెళ్తున్నారని, ఇది లక్ష్మీదేవిని సమీపించడమే కాకుండా దూరం చేసుకోవడం అవుతుందని హెచ్చరించారు. ముందుగా భక్త మహాశైలందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ప్రతి ఇల్లు కూడా శోభయమానంగా, పండగగా, అందంగా, ఆధ్యాత్మికంగా విరజిల్లే మాసం శ్రావణ మాసం. ఈ మాసంలో అందరూ కూడా మహాలక్ష్మీదేవిని విశేషంగా పూజ చేసుకోవడం జరుగుతుంది. అన్ని ఇవ్వగలిగే శక్తి మహాలక్ష్మి దగ్గర పుష్కలంగా ఉంటుంది. సులభపరుచున్నవాళ్ళు ఆవిడకి ప్రాతకాలంలోనే లేచి ఒక దీపాన్ని పెట్టి మన శ్రద్ధగా 2 పుష్పమాలికలు అమ్మవారి పాదాల చెంతన పెట్టి, అమ్మ నువ్వే శరణ్యం అంటే అనుగ్రహించే మాత లక్ష్మీదేవి. కాబట్టి అలాంటి లక్ష్మి సర్వసిరులు కలిగించడానికి ఆ సిరుడి లక్ష్మి మనకి విశేషంగా అనుగ్రహించే మాసం ఈ శ్రావణ మాసం. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేసుకోండి. లక్ష్మీ వ్రతం నాడైతే ఒక జాకెట్ మొక్క పెట్టుకోండి, ఒక పసుపు పువ్వు పెట్టండి, 2 గాజులు పెట్టండి. అమ్మవారికి నిత్యం వెలిగే విధంగా, రోజంతా వెలిగే విధంగా నువ్వుల నూనెతో దీపం పెట్టండి. ఇది విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. అమ్మవారికి ఎలా చేసినా పూజ ఉంది, ఏ రకంగా చేసినా అమ్మవారు సంతోషపడుతుంది. అమ్మో అవి లేకపోతే అవ్వదు, కాసు లేకపోతే అవ్వదు, చీరలు లేకపోతే అవ్వదు, ఇన్ని వంటలు లేకపోతే అవ్వదు అని మీరు అనుకోవచ్చు. అవి ఏవీ లేకపోయినా అవన్నీ ఉంటే పెడతాం. లేనప్పుడు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నువ్వు ఇచ్చే ఒక నమస్కారం, నువ్వే నాకు శరణ్యమని ఆవిడ పాదాలు పట్టి శరణాగతి పొందడము ఆవిడకి అన్నిటికంటే ప్రీతం కల్పిస్తుంది. ఎన్ని పెట్టినా శరణాగతి తత్వం అనేది మనకు ఉండాలి. కాబట్టి అందరూ ఆ విధానంలో పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది. పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందండి. సర్వేజన సుఖం. ఈ పూజను నిజమైన పరమార్థంతో చేయాలంటే మన పూర్వీకుల విధానాన్ని అనుసరించాలని, భక్తితో, వినయంతో, సరళమైన పద్ధతిలో లక్ష్మీదేవిని మనసారా ఆరాధిస్తూ వ్రతం చేయాలని, అప్పుడే ఆశీర్వాదం లభించి మన యొక్క జీవితాల్లో సౌభాగ్యం, శాంతి, శ్రద్ధ. చేసే చిన్న పూజ లక్ష్మీ అనుగ్రహానికి మెరుగైన మార్గం అని శ్రీ 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 బాలా త్రిపుర సుందరి దేవి కాలభైరవ పీఠాధిపతి గణేష్ గారు ఆలయం వచ్చిన భక్తులకు అమ్మవారి యొక్క పూజా విధానం ఎలా చేయాలి, ఆడంబరాలు లేకుండా అమ్మ యొక్క అనుగ్రహం పొందాలంటే అమ్మ నీవే శరణ్యం అంటూ చేసే నిజమైన పూజ ఎలా ఉంటుందో అనేది వాళ్ళకు వివరిస్తూ, ఈ శ్రావణ మాసంలో సామూహిక పూజలు, వ్రతాలు మొదలుకొని బాలా త్రిపుర సుందరి దేవి కాలభైరవ పీఠంలో గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరిపిస్తూ ఉన్నారు.